రైల్వేలో నాకు ఒక విషయం అర్థం కానిది ఏంటంటే రిజర్వేషన్. మరి ఇది అన్ని స్టేషన్‌కి ఇట్లే ఉంటదా? కొన్ని స్టేషన్స్‌కి ఉంటాయో నాకు తెలియదు. కానీ ప్రెజెంట్ మా లోకల్‌లో ఉన్న ట్రైన్ స్టేషన్ దగ్గరకొస్తే రిజర్వేషన్ అనేది మార్నింగ్ 8 నుంచి అంటే పొద్దున 8 నుంచి 11 వరకు ఉంటదంట. మళ్ళీ తర్వాత అంతా నార్మల్ టికెట్ రిజర్వేషన్ చేయరంట. మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 వరకే అంట. మరి మిగతా టైంలో అంటే నార్మల్ టికెటే అంట. మరి ఈ టైంకి మాత్రమే వచ్చి స్టేషన్ రైల్వే స్టేషన్‌లో రిజర్వేషన్ చేసుకోగలమంట. మరి అదేందో నాకు అర్థం కాలేదు. మరి సేమ్ థింగ్ అన్ని రైల్వే స్టేషన్స్‌కి ఉంటాయా? మరి ఇది ఒక్కదానికి ఉంటదా అనేది తెలియదు గానీ ప్రెజెంట్ మా స్టేషన్‌లో అయితే ఇట్లుంది మరి. అంటే రైల్వే ఉంటారు కదా! టీసీ టికెట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా! కౌంటర్‌లో వాళ్ళన్నమాట ఇది. కాబట్టి ఎవరైనా టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే మేబీ మీ లొకేషన్‌లో కూడా అంటే రైల్వే అన్నిటికి ఒకటే టైమింగ్స్ ఉంటాయి. సేమ్ రూల్స్ ఉంటాయి కాబట్టి మీ లొకేషన్‌లో కూడా ఎప్పుడైనా రిజర్వేషన్ చేసుకుంటే పొద్దున 8 నుంచి 11 లోపు వెళ్ళండి. అంటే 8 తర్వాత వెళ్ళండి. 11, 10:45 లోపే చేసుకోండి. అసలు సర్వర్లు రావన్నమాట. ఒక్క నిమిషం లేట్ అయినా కష్టమవుతుంది. మళ్ళీ సాయంత్రం 4:15 తర్వాత మళ్ళీ 7:50, 7:45, 7:50 వరకు పని అయ్యేటట్టు చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది టికెట్ కౌంటర్లు ఉండే వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు, కొంచెం చాలా రష్గా ఉంటారు. బట్ మా లొకేషన్ అదృష్టం ఏంటంటే మాకున్న టికెట్ కౌంటర్ అని కొంచెం ఫ్రెండ్లీగా చాలా క్లోజ్ ఒక ఫ్రెండ్ లెక్క బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు.